పొద్దుపోయింది సామె, బట్టలు మార్చుకుని పడుకోండి. ఆయన వస్తే నేను చూసుకుంటాగా. నీ గురించే భయంరా. ఊసనా గీసనా అంటూ 5 గారిని అడగొడితేను ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా. తప్పుడు పనులు చేయను. క్యారీలో పోయిను, ఫ్యాస్కోలో పాలు, పళ్ళెంలో పళ్ళు పెట్టాను, పక్కేశాను. మీరు పదండి పదండి. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు. ఈ గిరీశాన్ని కాపాడండి. అరే వచ్చారా? లేవండి లేవండి. లేవను. మీరు శరణిచ్చి 10 గంటలు నిద్రకి చోటిస్తే తప్ప లేవను. మీరు ఇక్కడ ఉన్నట్టు నరమానవుడికి చెప్పను. రండి కొంచెం ఎదురు గాని దయచేయండి. అమ్మో, భోజనం అంటే 10 నిమిషాలు నిద్రపోతుంది. గురూజీ, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. పడుకోవాలి, వాలి పడిపోవాలి. పడుకోవాలి, గురూజీ, పడుకోవాలి. ఎక్కడ? మెట్ల కింద, పెరట్లోనా? మంచివారే. అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. ఏమిటయ్యా ఇది? మహారాజా నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అయ్యా, అపరిశుభ్రంగా ఉన్నాను. తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు. 5 అంటే 10 నిమిషాలు. ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి. వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను. జపాన్. ఇప్పుడే తవ్వు తెచ్చిన బాపతలాగా ఉంది. రే రమ్మండు, ఆ పెడితెరు ఏముందో? తేనె కావచ్చు, యాప నూనె కావచ్చు. నీ బోర్డు చూస్తాను అడగలేదు. పలుగు తెచ్చి తాళంది. ఏల్సాలు. ఇవన్నీ నాకే. రామ్. అబ్బా, కదలకమ్మా. రెడీ. జపాన్, వైనాక్స్. ఎంత బాగుందో. అమ్మా, అమ్మా, ఇది చూడవే. చాలా బాగుందమ్మా. మన రాజకుటుంబాల్లో తిని తగలేటివే కాని గడించిపోసే గుణాలు పోతున్నాయి. ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు మేలుకుంటే, ఏడుస్తుంటే కోలుకోవటానికి ఈ నిధిని దాస్తున్నాను. ఈ నిధి మీకొక మహానుభావుని ద్వారా అందుతుంది. ఇట్లు రఘోత్తమ ప్రసాద్, మా తాతగారు ముత్తాతరా. థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్రవీకే గిరీశం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు. లేవండి లేవండి. ధన్యవాదాలు. సెలవు. అయ్యా గిరిశి గారు, ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం మా వందనాలైనా. నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ని కాళ్ళు గడికి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా? వారేవారు, అసలు ఈ నిధిని ఎలా పసిగట్టారు? నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను. కానీ దిక్కుమాల అలవాటు 5:30కే మేలుకు వచ్చేసింది. బంగళా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్గా షికారు చేస్తున్నాను. కళ్ళు జిగేల్మన్నాయి. సూర్యుడు ఇటుపక్క పొడుస్తున్నాడేమిటా అని కళ్ళు నులువుకున్నాను. అక్కడ గుట్ట మీద దేవీ విగ్రహం. అమ్మవారి నుసట దిద్దిన కుంకుమే సూర్యబింబంలా వెలిగిపోతోంది. మోకరిల్లి నమస్కరించాను. అమ్మవారిలో ఏమీ చలనం లేదు. ఆవిడ సందేశం ఏమిటా అని అటూ ఇటూ చూశాను. గుండె జల్లుమంది. విగ్రహం మీ బంగళాకేసి చూడకుండా బయటికి చూస్తుంది. అనేసా, ఆవిడతోనేనేసా, అమ్మా తల్లి, నిన్నిక్కడ నిలుపుకుని సేవించుకుంటున్నా
శ్రీ రాజావారి కుటుంబం ఆ బంగళాలో ఉండగా నీ చల్లని చూపులు ఇంటి మీద కాకుండా వీధికేసి ఉన్నాయే అమ్మా. అది నీ పరాక లేక వాళ్ళ అపరాధమా అని నిలేశా. పక్కనున్న పలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ పోటేచ్చా వేశాను. గ్రహం కదిలింది. ఇంకో పోటు వెతుడు కదా కంగుమని చప్పుడు. మట్టి తప్పించి చూద్దును కదా ఈ పెట్టె కనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను. ఆవిడ గారు ఇలా మీకిచ్చిన ప్రసాదంగా భావించి గిరీష్ గారు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. ఆగండి. లేకండి, త్వరగా వస్తున్నారు. లేకండి లేకండి. రై నువ్వు నోరు మీద లేవద్దు. డిస్టర్బ్ చేస్తున్నాను తెలుసు, అయినా తప్పదు లేవద్దు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే నాకిద్దరు కూతుళ్ళు 2 గాడిదలు. ఆ 2 గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారోనని నా భయం. ముఖ్యంగా నిన్న మా కుల పెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది. మా కుర్రవాళ్ళ హయాంలో ఈ కొండంత సంపద కూరంత అయిపోవటం గ్యారంటీ. నా మాట కరుకు, కటిక చేదు. సావధానంగా వినండి. ఆస్తి అనేది చెట్టు లాంటిది. చెట్టు క్షణక్షణం పెరుగుతూనే ఉండాలి. పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే. చెట్టు ఏమిటి, గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది. అది జీవలక్షణం. చెప్పండి, మీ తాతల నాటి ఎస్టేట్ 1,00,000 ఎకరాలు ఉండేది. ఇవాళ మీ హయాంలో 10,000కు పడిపోయింది. అవునా? అందులో సగం బీటలు వారిన బీడు భూమి. దాని గురించి ఆలోచించారా? దాని ముఖం చూసారా? అక్కడ వానలు పడవయ్యా, చూసేం లాభం. కరెక్ట్. వానలు కురిసిన బండున్ వానలు మరి కురియగున్న బడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు. అలాంటి భూములు ఏం చేయాలి? మేకపీక బట్టి మెడపాలు గుడవగా ఆకలిట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి వేమన. అంచేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్. బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొట్టుల, ఓడిపోయిన మంత్రిల, జారిపోయిన వయసుల, నెరిసిపోయిన జుట్టుల, వెలిసిపోయిన భార్యల, పిప్పి చేసిన చెరుకుల, చెల్లబోవని చెక్కుల, చిరిగిపోయిన నోటుల. బాగుంది బాగుంది బాగుంది. కరెక్ట్ కరెక్ట్. ఏంటి సార్ నా పొంత కరెక్ట్? మీ మహారాజులకు జ్వరం వచ్చిన కొట్టు శవం కిందే లెక్క. నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు. ఆ బంజన్ని నా కంటితో చూడండి. బయటకెదిగిన పడుచు పిల్లల, మేకప్పు చేసుకోబోతున్న జ్యోతిలక్ష్మిల, నివురు కప్పిన నిప్పుల, సంబరాలకెదురు చూసే శివాలయ్యల్లా నేను చెలరేగి ఆ బీడులోంచి డబ్బు తీస్తాను. మీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది. ధనలక్ష్మి కనిపిస్తుందా? కర్మ పిశాచిలాగా వీరికేమైనా నేత్ర పిశాచి ఉందా? అర్జున, కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు, కాని నా బుర్రకి కనిపిస్తుంది. కర్రను రాపాడిస్తే, కాలిస్తే అందులో దాగి ఉన్న అగ్గి భగ్గుమంటు. ఎవరయ్యా నువ్వు మహానుభావ? వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః. వేదములలో సామవేదము నేనే, దేవతలలో ఇంద్రుడను నేను. జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడను. హీరోల్లో చిరంజీవిని నేనే, తారల్లో శ్రీదేవిని నేనే, కూరల్లో వంకాయను నేనే, పాటల్లో వేటూరిని నేనే, మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్ లో సూపర్ స్టార్ ని, షేర్స్ లో హర్షత్ మెహతాని.